హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. మన లెవెల్ 2 క్వశ్చన్స్లో భాగంగా అది ఈ వీడియోలో మరొక అంశాన్ని మనం చూద్దాం. ఇది లీప్ ఇయర్కి సంబంధించింది. లీప్ లీప్ సంవత్సరం లీప్ సంవత్సరం 2024కు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఈ 4 స్టేట్మెంట్ కూడా మరి ఈ 4 స్టేట్మెంట్లలో ఏవి సరైనవి అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. మొదట మనం చూసినట్లయితే ఏ స్టేట్మెంట్ చూసినట్లయితే లీప్ లో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి 4 సి సాధారణంగా ఏడాదికి 365 రోజులు, లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. డి 2తో విభాజితమయ్యే ప్రతి సంవత్సరం లీప్ ఉంది. 00తో ముగిసే సంవత్సరాలకు లీప్ సంవత్సరం రాదు అని 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ ఏవి అని అడగడం జరిగింది. మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ లీప్ ఇయర్కి సంబంధించిన పూర్తి అవగాహన మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే లీప్ సంవత్సరం ఏంటి, ఎంత అనేది మొత్తం పూర్తిగా అవగాహన ఉంటేనే మనకి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఒకసారి చూసినట్లయితే మరి దీంట్లో సరైనవి ఏవి అని చూసినట్లయితే ఏ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి అనేది ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 2024లో ఫిబ్రవరిలో చూసినట్లయితే ఫిబ్రవరి 29 ఉంటాయి. అంటే ఓన్లీ లీప్ సంవత్సరంలో మాత్రమే 29 రోజులు అనేవి ఉంటాయి ఫిబ్రవరిలో. మిగతా సాధారణ సంవత్సరాలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూసినట్లయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి 4 ఏళ్లకోసారి లీప్ సంవత్సరం వస్తుంది. బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ లీప్ ఇయర్ అనేది జరుగుతుంది. అంటే ఈ క్యాలెండర్ ప్రకారం కనుక చూసినట్లయితే మనకు ఒక సంవత్సరానికి ఒక పావు డే అనేది మిగులుతుందంట. మరి ఆ రకంగా 4 పావులు మిగిలితే ఒక రోజుగా 4 సంవత్సరాలకు ఆ పావులు 4 పావులను కలిపేసి ఒక రోజుగా సంవత్సరానికి కలపడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు 2024లో లీప్ సంవత్సరంగా వచ్చింది. కాబట్టి ఈ లీప్ ఇయర్ అనేది ప్రతి 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది. మరి మామూలుగా చూసినట్లయితే మనకు సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. కానీ లీప్ ఇయర్లో మాత్రం 366 రోజులు ఉంటాయి. అంటే ఈ 4 సంవత్సరాలు ఒక పావుడే మొత్తం 4 పావులు కలిపితే ఒక రోజుగా కలిపి మొత్తం లీప్ ఇయర్లో 366 రోజులు ఉంటాయి. మన మామూలు సంవత్సరాలు మాత్రం 365 మాత్రమే ఉంటాయి. మరి కాబట్టి సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి డికి వచ్చినట్లయితే 2తో విభజితమయ్యే ప్రతి సంవత్సరం లీప్ ఇయర్ అవుతుంది. 00తో ముగిసే సంవత్సరాలకు లీప్ సంవత్సరం రాదు అని ఇవ్వడం జరిగింది. మరి డి అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే 2తో విభజితమయ్యే సంవత్సరం లీప్ ఇయర్ కాదు. 4తో విభజితమయ్యేటువంటి సంవత్సరము లీప్ ఇయర్ అవుతుంది. 2 అనేది కాదు, 4తో విభజితం అవుతే దాన్ని లీప్ ఇయర్ అంటారు. మనం ఇప్పుడు 2024 కనుక చూసినట్లయితే ఇది 4తో డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి ఇది లీప్ ఇయర్. మరి అదేవిధంగా 2 జీరోలతో ముగిసే సంవత్సరాలకు లీప్ సంవత్సరం కాదు. ఉదాహరణకు చూస్తే 2000 సంవత్సరం ఉందండి. అంటే దాంట్లో 3 జీరోలు 2 జీరోలు కనుక చివరుకున్నట్టయితే అది కాదు. మరి అదేవిధంగా అంటే మొత్తానికి చివరిలో 2 సున్నాలు కనుక వచ్చినట్టయితే అది లీప్ ఇయర్ కాదు. 4తో డివైడెడ్ బై ఇది కూడా అది మాత్రమే లీప్ ఇయర్ అనేది అవుతుంది. మరి దీంట్లో మనం చూసినట్లయితే ఏబిసి 3 మాత్రం కరెక్ట్ స్టేట్మెంట్, డి అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్గా చూసినట్లయితే డి అనేది రాంగ్ స్టేట్మెంట్, ఏబిసి మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఒకసారి ఆన్సర్ చూసినట్లయితే ఎన్నోది వస్తుందంటే ఏబిసి, ఏబి మరియు సి అనేవి సరైనవి అనేది ఫస్ట్ ఆన్సర్. దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇదే అండి మొత్తానికి మనకు ఈ లీప్ ఇయర్కి సంబంధించి కనుక చూసినట్లయితే దీంట్లో మనం చూసినట్లయితే ఒకవేళ టోటల్గా దీన్ని మనం అనలైజ్ చేసినట్లయితే ఈ 2024 అనేది లీప్ సంవత్సరం. మరి ఈ లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. మరి అదేవిధంగా ఈ లీప్ ఇయర్ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మామూలు సంవత్సరం మాత్రం 365 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరం 366 రోజులు ఉంటాయి.
ప్రతి 4తో డివైడెడ్ బై ప్రతి సంవత్సరంలో లీప్ ఇయర్ అవుతుంది. అదేవిధంగా 2 సున్నాలతో ముగిసే సంవత్సరాలు లీప్ ఇయర్ కాదు. అంటే మనకు ఉదాహరణకు ఫిబ్రవరి 29 కనుక ఏదైనా బర్త్డే కానీ ఏదైనా అయిందంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి వస్తుంది. మరి దీనికి సంబంధించి మనకైతే మన భారత మాజీ ప్రధానమైనటువంటి మొరార్జీ దేశాయిది బర్త్డే అనేది ఫిబ్రవరి 29. అంటే ఈ రకంగా ఫిబ్రవరి 29 కనుకున్నట్లయితే 4 సంవత్సరాలకు ఒకసారి అనేది వస్తుంది. ఇది లీప్ ఇయర్ సంబంధించినటువంటి విషయాలండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.